హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. సో ఈ వారం కూడా ఈ సండే రోజు మనం చిలుకూరుగూడ సంతకైతే వచ్చినామన్నమాట. సో మార్కెట్కి, గేదెల మార్కెట్కి. సో ఈ సంతలో మనకి ఎట్లా గేదెలు వచ్చినాయో మీకు చూపిస్తే ఆల్మోస్ట్ దాదాపు 15 నుంచి 16 గేదెలు వచ్చినాయి. చూడొచ్చు, మంచి మంచి క్వాలిటీ, మంచి పర్సనాలిటీ గేదెలు వచ్చినాయి అనమాట. సో వాటి ప్రైస్, మిల్క్ ఏందనేది మొత్తం నేను కనుక్కొని చెప్తాను. సో చాలా మంది అడుగుతాను, అన్న ప్రైస్ చెప్పట్లేదు మీరు అని చెప్పి. ప్రైస్ చెప్తాను, కాకపోతే ఏంటంటే ఒక విధానం ఉంటుంది అనమాట. డైరెక్ట్ వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడతారో ఆ మాటలు నేను విని రికార్డ్ చేసి నేను మీకు చెప్తాను. ఎందుకంటే చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒక ఫార్మాలిటీ ఉంటుంది అనమాట. లైక్ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళు బేరం అనేది స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే అడిగినా నార్మల్గా చెప్తారు, అది కొంతమంది అట్లా మాట వరుసగా చెప్తారు. కొంతమంది ఏంటంటే డబ్బులు చేతిలో పెడితేనే చెప్తామన్నట్టు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఉంటుంది అనమాట, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. తప్పకుండా వాళ్ళు చెప్పినట్టు చేతిలో డబ్బులు పెట్టుకొని అదొక అదొక అది విధానం అనమాట. ఆ విధానం మనం ఫాలో కావాలి. సో ఆ విధానం మనకు తెలియదు కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి వీళ్ళైతే గేదెనైతే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి గేదె అక్షరాల వాళ్ళు చెప్పిన రేట్ వచ్చేసి 1,42,000 అనమాట. సో ఆల్మోస్ట్ 1,42,000 చెప్పింది అనమాట. సో లాస్ట్కి వీళ్ళైతే ఈ గేదెలను తీసుకోవడం జరిగింది. సో ఎంత ప్రైస్కి అనేది ఏంటంటే 1,32,000కి అయితే అమ్మడం జరిగింది. అంటే 10,000 డిఫరెన్స్ తోటి ఈ గేదెని అయితే అమ్మడం జరిగింది. పాలు వచ్చేసి వాళ్ళు అమ్మిన వాళ్ళు 12 లీటర్స్ చెప్తున్నారు, కానీ కొన్న వాళ్ళు మాత్రం 10 లీటర్సే అనుకుంటున్నారట. సో వీళ్ళు అడ్రస్ వచ్చేసి ఏంటంటే తీసుకున్నది మన హన్మకొండ షాంపేట్ దగ్గర ఉంటారట. వీళ్ళు కొన్న కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన హన్మకొండ షాంపేట్ నుంచి వచ్చి ఈ గేదె అయితే తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ మాటలో కూడా మీరు చూడొచ్చు, గేదె కూడా చాలా మంచి పర్సనాలిటీ, హెవీ పర్సనాలిటీ, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చూడొచ్చు. డైరెక్ట్గా అది ఎక్కుతుంది. నిజంగా నేను షాక్ అయ్యాను. లైక్ చాలా కొన్ని గేదెలు ఇబ్బంది పెడతాయి, కొన్ని గేదెలు ఇంకో ఇట్లా నీట్గా, లైక్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో చూడొచ్చు, కస్టమర్ కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నారట. సో వాళ్ళ మాటలో మీరు చూడండి, నీట్గా ఎక్కిందనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మీరే తీసుకున్నారా? ఎంత చెప్పిండ్రు? 1,30,000 చెప్పారు. 1,32,000. ఓకే. పాలు ఎంత? పాలు ఎంత చెప్పింది? పాలు 12 అన్నారు, కానీ మేము 10 అనుకుంటాం. సో సామరాజు అంకులి 3 గేదెలు తీసుకొచ్చిండు, అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఇవే అనమాట. సో ఈ 3 నాటు గేదెలు అనమాట. ఈ 3, అదొకటి, ఇదొకటి, అండ్ ఇక్కడ కూర్చున్నది కదా, ఈ 2 కూర్చున్నాయి, ఇది మధ్యలో నిలబడ్డాయి. ఈ 3 ఏమో సామరాజు అంకులి అనమాట. నాటు గేదెలు తీసుకొస్తాడు మంచి. అడగడానికి పద్ధతి ఉన్నది. 1,35,000 చెప్తాను, 1,40,000 చెప్తాను. నీ దగ్గర నుంచి సో విషయం ఏంటంటే ఈ గేదె కోసం చిన్న జగడం అవుతుంది అనమాట. సో ఈ మ్యాటర్ ఏంటంటే ఆ గేదె వచ్చేసి ఒక రైతు దగ్గర నుంచి వచ్చిన గేదె అనమాట. సో రైతు దగ్గర పెరిగిన గేదెకి చాలా వాల్యూ ఉంటుంది. చాలా రీజన్స్ ఉంటాయి, ఒక్క రీజన్ అని చెప్పలేము. సో దానికి వచ్చేసి ప్రైస్ వచ్చేసి 1,18,000 చెప్పిన అనమాట. సో 1,18,000 చెప్పిండు. సో అతను 1,00,000కి అడిగిండు, అతను ఇవ్వనని చెప్పిన అనమాట. సో అందుకే చిన్న ఇదే ఆ గేదె చూసుకోవచ్చు మీరు. సో అట్లా కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది సంతలో, అది కామన్. సో అది విషయం అనమాట. సో రైతు దగ్గర పెట్టిన గేదెకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా మనం డైరీ ఫామ్ నుంచి వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చిన దానికి మన లోకల్లో పుట్టి పెరిగిన దానికి కొంచెం మంచి వాల్యూ ఉంటుంది, మంచి ప్రైస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ గేదె చూసుకోవచ్చు. సో వాళ్ళైతే అడుగుతున్నారు అనమాట. సో ప్రైస్ వచ్చేసి 90,000 చెప్పిండు. పాలు వచ్చేసేమో 4 లీటర్స్ మొత్తం 8 లీటర్లు చెప్తున్నారు అనమాట. అది వచ్చేసి ఒక ప్రెగ్నెంట్ అనమాట, ఒక సూడి బర్రె.
టైం వచ్చేసి 25 డేస్ చెప్పిండు, ఇంకెక్కువ టైం కూడా పట్టచ్చు అని అంటున్నారు. కానీ కొనే వాళ్ళు ఏమంటున్నారంటే 2 మంత్స్ టైం పడుతుందని వాళ్ళు అంటున్నారు. సో ఫైనల్గా బేరం అయితే కుదరలేదు. సో ప్రైస్ అయితే ఇది అనమాట 90,000. పాలు వచ్చేసి 4 to 4 8 లీటర్స్ అనమాట మొత్తం. సో ఇది వచ్చేసి ఒక సూడి బర్రె అనమాట. సో అందుకే ఇట్లా చేస్తుంది. సో దీని పాలు చెక్ చేసుకుంటున్నారు. ఇది ఈ మొత్తం అన్ని వైపులా అన్ని సందులో వస్తున్నాయా లేవా? అన్నీ పని చేస్తున్నాయా లేదా అని సరిగ్గా చెక్ చేసుకుంటారనమాట. సో ఈ విధంగా చెక్ చేసుకొని తీసుకోవాలి. ఎవ్వరైనా సరే గేదెని కొనేవాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలా. సో ఈ గేదె ఎంత అమ్మినదో మీకు అమ్మిన అతనే ఎంత చెప్పినావు చూడండి. నువ్వు? 90,000 చెప్పినావు. ఎంత కమ్మినా లాస్ట్కి ఎంతకి ఇచ్చినావు? 75కి ఇచ్చినావు. పాలు ఎంత ఇస్తుంది? 6. చూడియా ఎంత టైం పడుతుంది? సో అది విషయం అనమాట. చూసారు కదా 90,000 చెప్పిండు, 77,000కి అమ్మిండు. మిల్క్ వచ్చేసి 6 లీటర్స్. సో అట్లా చెప్పిన దానికి మనం కొంచెం తగ్గి చేసుకొని మాట్లాడుకొని చేసుకోవచ్చు. సో ఇదే అనమాట ఈ వారం సంత. సో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కొత్త వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తా. సో అప్పటి వరకు తప్పకుండా ఛానల్ ఇట్లనే సపోర్ట్ చేయండి, వ్యూస్ పెంచండి, అండ్ ఆల్సో తప్పకుండా లైక్ చేయండి. సో మాకు కూడా రీచ్ అనేది ఉంటుంది. సో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.